ఇది చాలా తప్పు. ఖచ్చితంగా దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా ముఖ్యమంత్రి గారికి, మా పార్టీ నాయకుడికి ఖచ్చితంగా మేము పోయి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సిస్టమ్ను ప్రక్షాళన చేయాలా, చేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు న్యాయం జరుగుతుంది. ఇక్కడందరూ కూడా ప్రత్యేకంగా పుంగనూరు నియోజకవర్గంలో గతంలో దౌర్జన్యాలు జరిగాయి. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు వస్తే ఆయన పైన పడినారు, మేము వెనకొస్తే మా పైన అంతా కేసులు పెట్టారు. 100 మంది 500-600 మంది పెండ్లాము, బిడ్డలు, తల్లి బిడ్డ అని లేకుండా మొత్తం దేశ ఊర్లో వదిలిపెట్టిపోయినారు. ఈరోజు మళ్ళా అదే నాయకులు అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రాణాలు పోగొట్టుకుంటా ఉంటే ఎక్కడ ఉండాలా? ఎవరు ఉండే పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా చేసినటువంటి వాళ్లకు మళ్ళీ కృష్ణాపురంలో జరిగినటువంటి సంఘటన ఈ నియోజకవర్గంలోనే కాదు, ఈ జిల్లాలో కాదు, రాష్ట్రంలో కూడా పునరావృతం కాకుండా ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం. ఈరోజు రామకృష్ణ ప్రాణాలైతే మేము తీసుకురాలేమో కానీ ఆయనకు జరిగినటువంటి అన్యాయం, ఆయన కుటుంబానికి జరిగిన అన్యాయం ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికి, కార్యకర్తకు జరగకుండా ఉండాలని ఖచ్చితంగా కూడా రేపు దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రేపు ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుందని తెలియజేశారు.